దేవా, నా రాజు నీవే. చెప్పావా ఎప్పుడైనా మాట? లార్డ్, యు ఆర్ మై కింగ్. నన్ను పరిపాలన చేయువాడు నీవు, నన్ను పాలించువాడు నీవు. నీ అధికారం క్రింద, నీ పరిపాలనలో నేను ఉండడానికి ఇష్టపడుతున్నానని ఎప్పుడైనా దేవునితో చెప్పారా? ఎవరు నీకు రాజు? ఎవరు నిన్ను పరిపాలన చేస్తుంది? యేసు ప్రభువారు ఈ లోకానికి రాజుగా వచ్చారని బైబిల్ సెలవిచ్చింది. ఆయన మనందరినీ పరిపాలన చేయడానికి వచ్చాడు. ఆయన మత్తయి యేసు ప్రభుని ఆ కోణంలోనే ప్రపంచానికి పరిచయం చేశాడు. యేసు ప్రభు జీవితాన్ని గురించి 4 సువార్తలు బైబిల్లో మనం చూస్తున్నాము. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 4 సువార్తికులు కూడా 4 ప్రాముఖ్యమైన కోణాల నుంచి యేసు ప్రభుని పరిచయం చేశారు. అందులో మత్తయి యూదులైన వారిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా సువార్త రాశాడు కాబట్టి యేసు ప్రభుని రాజుగా పరిచయం చేశాడు. హీఈస్ ద కింగ్. హిబ్రూ భాషలో మలక్ అనే పదం వాడబడింది. మాలిక్ అనే పదం వింటూ ఉంటాం కదా, రాజు అంటే అర్థం అన్నమాట. దేవుడు మనల్ని పరిపాలన చేయవాడు. ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన సమగ్రమైన విధానంలో మనల్ని పరిపాలన చేయగలిగినవాడు ఆయన.